అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? భద్రాయువు. దశార్ణ దేశపు రాజు వజ్రబాహుడు. అతనికి సుమతి అనే భార్యతో పాటు ఇంకా ఇతర భార్యలు ఉండేవారు. వారిలో సుమతి గర్భవతి అయ్యింది. అది చూసి అసూయ చెంది వజ్రబాహుడి ఇతర భార్యలు ఆమెకు మందు పెట్టారు. కాలక్రమాన సుమతి కొడుకును కన్నది. కానీ తల్లి కొడుకులు ఇద్దరూ మందు మూలంగా రోగిష్టివాళ్ళు అయ్యారు. వాళ్ళు ఎప్పుడూ మూలుగుతూ ఏడుస్తూ ఉంటే వజ్రబాహువు సహించలేక వారిని అరణ్యంలో దిగవిడిపించాడు. అక్కడి నుంచి సుమతి తన కొడుకును ఎత్తుకొని వైశ్యపురం చేరింది. అక్కడి వైశ్యుడి భార్య ఆ తల్లి కొడుకులను ఆదరించి తన ఇంట ఉంచుకుంది. కానీ ఒకనాడు సుమతి కొడుకు చచ్చిపోయాడు. ఆమె పుత్రశోకంతో ఏడుస్తూ ఉంటే వృషభయోగి వచ్చి ఆమెకు తత్వం ఉపదేశించి శోకం పోగొట్ట చూశాడు. కానీ ఆమె ఏడవటం మానలేదు. అప్పుడు ఆ యోగి చచ్చిపోయిన కుర్రవాడి మీద ఏదో భస్మం చల్లి బ్రతికించి భద్రాయువు అని పేరు పెట్టాడు. కొంతకాలం గడిచాక వెనుకటి వృషభయోగి వచ్చి భద్రాయువుకు చంద్రహాసం అనే ఖడ్గాన్ని శంఖాన్ని ఇచ్చాడు. మరికొంతకాలం గడిచింది. మగధరాజు వజ్రబాహువును ఓడించి దశార్ణ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. వెంటనే భద్రాయువు తన ఖడ్గాన్ని శంఖాన్ని తీసుకొని రథం ఎక్కి తన మిత్రుడైన వైశ్యకుమారుణ్ణి సారథిగా పెట్టుకొని మగధ సేనల మీదికి ఒంటరిగా వెళ్ళి మగధరాజును జయించి దశార్ణ దేశాన్ని తిరిగి తన తండ్రి పరం చేసి తాను వైశ్యపురానికి తిరిగి వచ్చాడు. అయితే కుర్రవాడు తన కొడుకేనన్న సంగతి వజ్రబాహుడికి తెలియదు. వృషభయోగి భద్రాయువు జీవితంలో మరొక పాత్ర కూడా వహించాడు. అతను చంద్రాంగదుడనే రాజు వద్దకు వెళ్ళి భద్రాయువు సంగతి అంతా చెప్పి నీ కూతురు కీర్తిమాలిని అతనికిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పాడు. చంద్రాంగదుడు భద్రాయువుకు లగ్నపత్రిక పంపి పిలిపించి అతని కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి చాలామంది రాజులను ఆహ్వానించాడు. అలా వచ్చిన వారిలో వజ్రబాహుడు కూడా ఉన్నాడు. ఆయన పెళ్లి కొడుకును చూసి ఆ కుర్రవాడే తనకు రాజ్యం ఇప్పించినవాడని గుర్తుపట్టి ఇతను ఎవరి కొడుకు అని అడిగాడు. నీ కొడుకే అని చెప్పి చంద్రాంగదుడు వజ్రబాహుడికి తనకు తెలిసినదంతా చెప్పాడు. వజ్రబాహువు తాను చేసిన దానికి పశ్చాత్తాపడి సుమతిని భద్రాయువును తన దేశానికి తీసుకుపోయి భద్రాయువుకు పట్టం కట్టాడు. రాజు అయ్యాక భద్రాయువు ఒక చిత్రమైన పరీక్షకు గురి అయ్యాడు. ఒకనాడు అతను తన భార్యతో వనవిహారం చేసి ఒక చెట్టు నీడన విశ్రమించి ఉండగా ఒక బ్రాహ్మణుడు రక్షించు రక్షించు అంటూ వచ్చి ఒక పులి తన భార్యను ఈడ్చుకుపోతూ ఉండటం చూపించాడు. భద్రాయువు పులిని ఎన్ని బాణాలతో కొట్టి కూడా ప్రయోజనం లేకపోయింది. నీ శంఖము ఖడ్గము ఏవి? ఇంత చేతగాని వాడివి రాజువా అని బ్రాహ్మణుడు అతన్ని నిందించాడు. భద్రాయువు అతనితో నా భార్య, నా శరీరము, నా రాజ్యము వీటిలో ఏది కావాలంటే అది తీసుకో అన్నాడు. నువ్వు గొప్ప ధైర్యశాలివి, నిన్ను పరీక్షించటానికి మాయ కల్పించాను అని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.